హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు నందీశ్వర టాక్స్. మీరు డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 10 మినిట్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఫుల్ బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది డే అంతా కూడా. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఈ విధంగా హ్యాండ్ తోటి ఇక హెడ్ని ఈ విధంగా స్ట్రెచ్ చేస్తూ 10 మినిట్స్ మైండ్లో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇక సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్తో హ్యాండ్ని పట్టుకుంటూ ఇక స్ట్రెచ్ చేయండి. ఈ విధంగా మైండ్లో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ లెఫ్ట్ వైపు కూడా ఈ విధంగా రైట్ అండ్ లెఫ్ట్ చేయండి. ఇలా డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు ఎక్సర్సైజెస్ అనేది చేయడం వల్ల ఫుల్ డే కూడా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఫుల్ బాడీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. ఇక థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి 2 హ్యాండ్స్ని పట్టుకొని ఇక కింద వైపు వంగి 10 టైమ్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ అవ్వండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల ఉమెన్స్ అయితే మార్నింగ్ టైం కుదరదు కాబట్టి ఇంట్లో పనులే సరిపోతాయి కాబట్టి ఉమెన్స్ అయితే హౌస్ వైఫ్స్ అయితే ఈవినింగ్ టైం ప్రాక్టీస్ చేయండి. 5 నుంచి 6 ఆ టైంలో. ఎందుకంటే లంచ్ ఆఫ్టర్నూన్ 1 o'clock 2 మధ్యలో అయిపోతే ఇక ఈవినింగ్ టైం 5 o'clockకి అలా మీరు స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ చేయండి. సేమ్ ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఈ విధంగా హ్యాండ్స్ రెండు కూడా పట్టుకొని పైకి కిందకి ఈ విధంగా మీ మైండ్లో కాన్సన్ట్రేట్ చేస్తూ 10 టైమ్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫుల్ బాడీ స్ట్రెచ్నింగ్ ఎక్సర్సైజెస్ అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా మీరు మైండ్లో కౌంట్ చేసుకోండి. ఇక హ్యాండ్ తోటి ఇలా ముందుకి హ్యాండ్ని అని వెనకాల ఇంకొక హ్యాండ్ తోటి మనం వీడియోలో చూపించిన విధంగా లెగ్ని పట్టుకొని స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి మైండ్లో మీరు 10 టైమ్స్ కౌంట్ చేసుకోవాలి. నెంబర్స్ని కౌంట్ చేసుకోండి. ఏ ఎక్సర్సైజ్ అయినా సరే బిగినర్స్ ఒక 5 కానీ కొంచెం వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు 5 టైమ్స్ చేసేసి 5 టైమ్స్ కౌంట్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. కొంచెం మేము చేయగలము అని అనుకున్న వాళ్ళు 10 టైమ్స్ కౌంట్ చేసుకోండి. 10 నెంబర్స్ని కౌంట్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కడైతే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో మీకు అక్కడ ప్రెషర్ అనేది పడి మీకు అక్కడ వెయిట్ అనేది లాస్ అవుతూ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు కొంతమందికి కాళ్ళు తగ్గాలి అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి లెగ్స్ మీద ప్రెషర్ పడి అక్కడ మీకు వెయిట్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఇంకా హ్యాండ్స్ తోటి అయిపోయిన తర్వాత ఫిఫ్త్ ఎక్సర్సైజెస్ కూడా అయిపోయిన తర్వాత ఇక రిలాక్స్. ఏ ఎక్సర్సైజ్ అయినా చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. ఈ విధంగా 10 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఈ విధంగా మీరు వీడియోలో చూపించిన విధంగా లెఫ్ట్ లెగ్ని వెనక్కి ఫ్రంట్ లెగ్ని ముందుకి పట్టుకొని దాని మీద ప్రెషర్ అప్లై చేస్తూ హ్యాండ్స్ పెట్టి 10 నెంబర్స్ని మైండ్లో కౌంట్ చేసుకొని మనసుని రిలాక్స్ చేసుకోండి. మీకు ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్తో పాటు మీ మైండ్ కూడా కాన్సన్ట్రేషన్గా ఉండాలి. మీకు ఫుల్ డే ఎనర్జీ రావాలి అని అంటే మాత్రం మీరు ఆ నెంబర్స్ని కౌంట్ చేసుకునేటప్పుడు మీ శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయాలి.
దానివల్లే మీకు ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. ఇక రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా మీరు భుజంగాసనం లాగా మీరు ఎక్సర్సైజ్ అన్నమాట. ఆసనం కాదు, ఇది ఎక్సర్సైజెస్లో కాబట్టి ఆసనాలు వేరు, ఎక్సర్సైజెస్ వేరు కాబట్టి ఆ భుజంగాసనం అనేలాగా మీరు ఈ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేస్తూ 10 టైమ్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఏ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అయినా ఖచ్చితంగా మీరు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అవ్వడం వల్ల మీకు ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఆ ఎక్సర్సైజ్ చేయగానే మీకేమవుతుందంటే హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడం, ఎక్కడైనా నొప్పి స్టార్టింగ్ స్టేజ్లో మీకు నొప్పి కలగడం ఇట్లా జరుగుతుంది. కాబట్టి మీరు రిలాక్స్ అవ్వడం వల్ల మీకు కొంచెం రిలీఫ్ అనేది అనిపిస్తుంది. ఈ విధంగా మీరు హ్యాండ్ని పైన ఇలా నమస్కారం లాగా, సూర్య నమస్కారం లాగా మీరు ఈ విధంగా చేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు మైండ్తో మీ శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మైండ్లో 10 నెంబర్స్ని కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఏ ఎక్సర్సైజ్ చేసినా ఈ విధంగానే చేయాలి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఎక్సర్సైజ్ కావాలి వెయిట్ లాస్కి సంబంధించి అనేది కూడా కామెంట్ చేయండి. ఇది కూడా చాలా చాలా బెనిఫిట్ అన్నమాట. ఇలా మైండ్లో 10 నెంబర్స్ని కౌంట్ చేసుకోండి. ఇంకా సేమ్ రైట్ అండ్ లెఫ్ట్ లెగ్ తోటి చేస్తూ ఇటువైపు తిరిగి చూడండి. హ్యాండ్స్ రెండింటినీ కూడా కింద ఆనే విధంగా చేస్తూ ఇంకా సైడ్కి చూడండి. చూస్తే ఇక ఎక్కడ నెక్ దగ్గర, లెగ్స్ దగ్గర మీకు అంతా కూడా స్ట్రెచ్ అయ్యి రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఫైనల్గా మీరు ఈ విధంగా కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. ఇలా ఎక్సర్సైజెస్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మెడిటేషన్ అనేది చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో మీకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్ముద్ర మీ ఇష్టం. మీరు రిలాక్సింగ్ స్టేజ్లో కూర్చొని ఆ చిన్ముద్ర పెట్టుకొని మీరు ధ్యానం చేయండి. చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ధ్యానంలో మనకి ఎన్నో ఈ ఫుల్ ఏదైతే ఎక్సర్సైజెస్ చేస్తామో దాని తర్వాత ఫైనల్గా మనం 2 హ్యాండ్స్ని గట్టిగా ప్రెషర్ చేస్తూ మీరు రబ్ చేస్తూ మీకు హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని మీరు ఐస్ మీద పెట్టుకోవాలి. ఐస్ మీద పెట్టుకోవడం వల్ల ఐస్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకు వెయిట్ లాస్కి సంబంధించిన ఎలాంటి వీడియోస్ అయినా సరే నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.